మార్కెట్ ఏనుగొండ అప్పన్నపల్లి నుంచి ఈ మెట్టుగడ్డ ఈ ప్రాంతం వెంకటేశ్వర కాలనీ టీచర్స్ కాలనీ పద్మావతి కాలనీ ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ మార్కెట్ కట్టారు. అంటే కింద కూరగాయలు అమ్మితే లేనిపోని క్రిములు పడతాయి, ఆరోగ్యకరం కాదని చెప్పి బ్రహ్మాండమైనటువంటి G+1 కట్టినారు. ఇది కట్టేటప్పుడు కూడా బీడీ కాలువలను రిక్వెస్ట్ చేసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిప్పలబడి 2-3 ఏళ్ళు తిప్పలబడి ఆ 3 సంవత్సరాలు తిప్పలబడి కట్టేటువంటి మార్కెట్ అది. 2023 డిసెంబర్ నాడు నేను పోయినాడు ఎంత ఉందో సేమ్ యాజిటీజ్ గా ఉంది. 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు దగ్గర వస్తుంది. కనీసం ఈ దానికి కలర్ వేయించి ఓపెన్ చేయడానికే చేతన అవుతలేదా? సిగ్గు అనిపిస్తలేదా? ఇట్లా తిరుగుతున్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్లకు కనీసం ఏమనిపిస్తలేదా? కనీసం కలెక్టర్ అయినా పర్యవేక్షించారా? ప్రజాధనంతో ప్రజల అవసరాల గురించి కట్టినటువంటి మార్కెట్ ను ఇట్లా పందులు, ఇట్లా దోమలు, ఈగలు, ఆ కుక్కలు పైన బాత్రూమ్లు పోయడానికి పెట్టినా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం బాత్రూమ్ పోయిన మందు తాగడానికే తర్వాత బాత్రూమ్ పోవడానికి సిగరెట్ తాగడానికి కట్టించినటువంటి మార్కెట్ ఇది. చూడండి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరైనా చూడండి, మిగతా సెంటర్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్లకు R&B పక్కన కట్టినాం ఇంకొక మార్కెట్. అందులో పేదవాళ్లు, ముదిరాజులు చేపలు అమ్ముకోవడానికి, ఆరగట్టికలు, కూర అమ్ముకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి పేద రైతులకు కట్టింది. ఆ మార్కెట్లోనేమో ఏది గ్రంథాలయం చేస్తారంటే ఎవరు మార్కెట్ డిజైన్ లో కట్టినటువంటి మార్కెట్ మీద గ్రంథాలయం చేస్తారు. ఎవరైనా గ్రంథాలయం కడతారా? నువ్వు గంజిలో కట్టినటువంటి మార్కెట్ ఏమో 3 ఫ్లోర్లు కట్టడానికి పెద్ద పునాది వేసినాం సెల్లార్ తో పాటు. సెల్లార్ వేసి స్లాబ్ వేస్తే స్లాబ్ మీద రేకులు కప్పేస్తారా? ఏం చేస్తా ఉన్నారు? గోడౌన్, పాత గోడౌన్ ఉండే అబ్దుల్ ఖాదర్ దర్గా పక్కల దాన్ని బ్రహ్మాండంగా రైతు బజార్ కట్టినాం. 4 మూలల రైతులకు, పేదవాళ్లకు దుకాణాలు పెట్టుకోవడానికి. ఇక్కడ మంచి మార్కెట్ అయితే ఇక్కడ చాయ్ డబ్బాకు, పాన్ షాప్ అయినకు, పండ్లైనకు, కూరగాయలకు పనికి వస్తుంది. ఇందులో పండ్ల దుకాణాలు కూడా పెట్టడానికి ప్లాన్ చేసినాం. ఎక్కడ చూసినా అడుగున ఆగిపోయినటువంటి ఇగో ఇవి ఇక్కడ బాబు, ఇక్కడ చూడు, ఈ ప్లాన్లు చూపి. ఈ ప్లాన్లు పైకి వచ్చి పైన వాడేసినట్టు ఈ ప్లాన్లు. ఇది ఒక్కొక్కటి ఈ టైప్ డిజైన్ ప్లాన్లు ఇవి. మా వాళ్ళు చూడడానికి పోతే పైన ఏం కనిపించినామంటే పైన మందు బాటిళ్లు, గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు దొడ్డిపోయినటివి, తర్వాత సిగరెట్లు, ఈ ప్లాన్లు పైన వాడేసినట్టు.